BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. అధికారం ఉందన్న అండతో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడితే తగు మూల్యం చెల్లించక తప్పదని ఇప్పుడు వైసీపీ నేత విజయసాయిరెడ్డికి అవగతమవుతోంది. వైసీపీ హయాంలో కొద్ది కాలం ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ గా వెలగబెట్టిన విజయసాయి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల సంగతి అలా ఉంచితే విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి బీచ్ కు అడ్డంగా కట్టేసిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చేశారు. వాస్తవానికి గత 5 ఏళ్లలో విశాఖ పరిపాలనా రాజధాని అంటూ వైసీపీ నేతలు చేయని దందా లేదు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి తన కుమార్తె అల్లుడుకు విశాఖను రాసిచ్చేద్దాం అనుకున్నారా అన్నంతగా అడ్డగోలు కబ్జాలకు, ఆక్రమణలకు పాల్పడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ గోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ విజయసాయి కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేహారెడ్డి భీమిలి బీచ్ వద్ద నిర్మించిన గోడను జీవీఎంసీ కూల్చివేసింది. దీనిపై తదుపరి విచారణలో ఆ కూల్చివేతకు అయిన ఖర్చు కూడా నేహారెడ్డి నుంచే వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే అందుకు సంబంధించిన వివరాలు కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా మొత్తం నిర్మాణం విషయంలో వివరణ కోరుతూ నేహారెడ్డికి తాజాగా షోకాజ్ నోటీసు ఇచ్చామని, నేహారెడ్డి నుంచి ఇంకా స్పందన రాలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీంతో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు విచారణను వారం రోజులు వాయిదా వేసింది.